ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి ఇచ్చే టాప్ 10 మక్క విత్తనాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాన్ని రైతులు ఎంచుకోవలసి ఉంటుంది. ఈ మక్క విత్తనాలు అనేవి 3 విధాలుగా ఉంటాయి. స్వల్పకాలిక రకము, మధ్యకాలిక రకము, దీర్ఘకాలిక రకము. వాటర్ సదుపాయం ఉన్న రైతులు ఈ రబీలో ఈ దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. టాప్ 10 మక్క విత్తనాల గురించి కనుక చూసుకున్నట్లయితే నెంబర్ 1 అడ్వాంటా సీడ్స్ వారి 741, నెంబర్ 2 న్యూజివీడ్ సీడ్స్ వారి విన్నర్, నెంబర్ 3 బాయర్ సీడ్స్ వారి 9217, నెంబర్ 4 ఫైనీర్ సీడ్స్ వారి 3302, నెంబర్ 5 డిహెచ్ఎం సీడ్స్ వారి 117, నెంబర్ 6 కావేరీ సీడ్స్ వారి 3122, నెంబర్ 7 సింజెంటా సీడ్స్ వారి 7720, నెంబర్ 8 ఫైనీరు సీడ్స్ వారి 3401, నెంబర్ 9 టాటా సీడ్స్ వారి 9375, నెంబర్ 10 లక్ష్మీ సీడ్స్ వారి దాదా. ఇవన్నీ కూడా వచ్చేసి హైబ్రిడ్ విత్తన రకాలు. వీటి యొక్క పంటకాలం వచ్చేసి 120 నుండి 135 రోజులుగా ఉంటుంది. ఇవి వచ్చేసి ఒక ఎకరానికి 30 నుండి 45 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ విత్తనాలు అన్నీ కూడా గత 2 నుండి 3 సంవత్సరాలుగా మన రాష్ట్రాల్లో అధిక దిగుబడి ఇస్తున్నటువంటి రకాలు. అయితే ఈ విత్తనాలు వచ్చేసి ఒక ఎకరానికి 8 కేజీలు అవసరం అవుతాయి. మొక్కకు వచ్చేసి మధ్య దూరము 20 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. సాలుకు వచ్చేసి మధ్య దూరము 60 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఈ రకాలు అన్నీ కూడా రోగాలను, ఫంగిసైడ్స్ని మొదలైన చీడపీడలను సమర్థవంతంగా కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాలు. అధిక గాలులు, అధిక వర్షాలు వచ్చినా కూడా ఈ రకాలు అనేవి క్రింద పడిపోకుండా ఉంటాయి. మార్కెట్లో మంచి A1 గ్రేడ్తో అమ్ముడుపోయే రకాలు. ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన, తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. HMR తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.